పచ్చని పొలాలు, ఎత్తైన తాటి చెట్లు చుట్టుముట్టిన ఒక ప్రశాంతమైన గ్రామంలో ఒక చిన్న పిల్ల, ఆమె తమ్ముడు కలిసి ఉండేవారు. వారి తల్లి ప్రతిరోజూ ఎంతో కష్టపడి వంట చేసి, ఇంటిని శుభ్రం చేసుకుని, పిల్లల్ని ప్రేమతో చూసుకునేది. అమ్మా, ఆ ఆవు మళ్ళీ మన మామిడి ఆకులు తింటోంది. అమ్మ నవ్వుతూ, అయితే ఆవుకి అరటిపండు ఇవ్వు రా కన్నా, అది దానికి ఇంకా ఇష్టం. సూర్యుడు ఎండేసేలోపు నీళ్లు తేవడానికి అమ్మకి సహాయం చేద్దాం. ఆ సాయంత్రం గ్రామం అంతా చీకటిలో మునిగిపోయింది. కరెంట్ పోయింది. చిన్న చిన్న నూనె దీపాలు మాత్రమే వెలుగుతుండగా నిశ్శబ్ద రాత్రి మరింత అందంగా మారింది. కాని అను ఏదో వింతను గమనించింది. సమీపంలోని కొండపై ఓ నీలి వెలుగు మసకగా మెరవుతోంది. రాజు ఆందోళనగా, అమ్మా, నా బొమ్మలు కూడా కనిపించడం లేదు. అమ్మా, నూనె వృధా చేయకు రా కన్నా, దీపం దగ్గర కూర్చో అను వేలు చూపుతూ. అమ్మా చూడు, ఆ కొండపై ఆ నీలి వెలుగు ఏమిటి? అమ్మ, అది పాత మున్నా తాతయ్యేమో, మళ్ళీ ఏదో వంట చేస్తున్నాడేమో. తరువాతి ఉదయం అను మరియు రాజు తాతయ్య దుకాణం వైపుకు పరుగెత్తారు. అది ధూళితో కప్పబడి ఉన్న చిన్న దుకాణం. అందులో పాత బొమ్మలు, సీసాలు, గడియారాలు ఇంకా ఎన్నో రత్నాలు నిండిపోయి ఉన్నాయి. అను, తాతయ్య, ఆ మూలలో మెరుస్తున్నది ఏమిటి? తాత నవ్వుతూ, ఆహ్, అది చంద్రకాంతి దీపం. అది చంద్రుడు నవ్వినప్పుడు మాత్రమే వెలుగుతుంది. రాజు, అంటే పౌర్ణమి రాత్రి అన్నమాట? తాత, అవును. కానీ గుర్తుంచుకో పిల్లలు, అది మంచి మనసున్న వారికే పనిచేస్తుంది. అను కళ్లల్లో ఆశ్చర్యం మరియు ఆసక్తి మెరిశాయి. తాతయ్య జాగ్రత్తగా పాత దీపం మీద ఉన్న ధూళిని తుడిచి ప్రేమగా అనూకి అందించాడు. ఇదిగో, తీసుకోమ్మా, ఈ దీపం తన యజమానిని తానే ఎంచుకుంటుంది. అను, నిజమేనా తాతయ్య? ఎంత అందంగా ఉంది. ధన్యవాదాలు. రాజు, అను, ఇది నిజంగా వెలుగుతుందా? తాత నవ్వుతూ, చూసేవురా, ఈ రాత్రి చంద్రుడు నవ్వినప్పుడు. ఆ రాత్రి ఆకాశంలో పౌర్ణమి చంద్రుడు ప్రకాశంగా వెలుగుతున్నాడు. అను ఆ దీపాన్ని కిటికీ పక్కన ఉంచి మెల్లగా మంత్రంలా చెప్పింది. అను, చిన్న దీపమా, నీ మాంత్రికాన్ని చూపించు. రాజు, అను, ఇది పాత దీపమే కదా? ఆగు, అరే, ఇది వెలుగుతోంది. ఆ దీపం నీలి బంగారు కాంతితో మెరుస్తూ ఇంటంతా ఉష్ణం మరియు వెలుగుతో నిండిపోయింది. అమ్మ ఆశ్చర్యంగా లోపలికి వస్తూ, అను, ఎంత అద్భుతమైన వెలుగు ఇది! ఎక్కడ దొరికింది ఇది? అను, తాతయ్య ఇచ్చాడు అమ్మా, ఆయన చెప్పారు ఇది ప్రత్యేకమైనదని. బంగారు కాంతితో చిన్న ఇల్లు మొత్తం వెలుగుతో నిండిపోయింది. అందరూ నవ్వుతూ ఆ మాంత్రిక కాంతిలో నృత్యం చేస్తూ ఆనందించారు. అయితే ఆవు మెడలోని గంట కూడా మెల్లగా మోగింది. ఆ మాంత్రికాన్ని అది కూడా అనుభవించినట్టుంది. రాజు, వావ్, ఇది ప్రాణం ఉన్నట్టుంది. అమ్మ నవ్వుతూ, నా చిన్న బిడ్డ, నువ్వే మన ఇంటికి వెలుగుని తెచ్చావు. తరువాతి ఉదయం వారి ఆవు గౌరి కనిపించలేదు. రాజు ఏడుస్తూ ఉన్నాడు. కాని అను మాత్రం ధైర్యంగా నిలిచింది. రాజు అత్తడుతూ, అమ్మా, గౌరి కనిపించడం లేదు. ఎక్కడో పులి తీసుకెళ్ళిందేమో. అను, ఏం ఆందోళన పడకు రాజు, మన దీపం మనకు దారి చూపుతుంది. అమ్మ, జాగ్రత్తగా వెళ్ళు పిల్లలు, చాలా దూరం వెళ్ళకూడదు. అను మాంత్రిక దీపాన్ని ఎత్తి పట్టగానే బంగారు కాంతి రేఖ ఒక దారిలా మెరిసింది. అది అడవిలోకి దారి చూపించింది. ధైర్యంగా పొదలు, చెట్లు, చిన్న వాగులు దాటి ఆ కాంతి దారిని అనుసరించారు. రాజు, అను, ఇది మనకి దారి చూపిస్తుందనుకుంటున్నావా? అను, అవును రాజు, ఈ దీపమే మనకు మార్గదర్శకుడు. దీపం మసకబారగా వెలుగుతుండగా వందలాది ప్రకాశించే జ్యోతి పీతలు వారిని చుట్టుముట్టాయి, మృదువుగా గుసగుసలాడుతూ. రాజు, అక్కా, ఇవి మాట్లాడుతున్నాయి. జ్యోతి పీతలు గుసగుసగా, భయపడవద్దు, మీ హృదయాలు పవిత్రంగా ఉన్నాయి. అను, ధన్యవాదాలు, దయచేసి గౌరిని కనుగొనడానికి మాకు సహాయం చేయండి. ఆ జ్యోతి పీతలు కాంతిమయమైన మార్గాన్ని ఏర్పరచి వారిని అరణ్యంలో మరింత లోతుగా నడిపించాయి. ఆ ప్రకాశించే మార్గం చివరలో ఒక పాడైన పాత దేవాలయం కనిపించింది. గౌరి ఒక స్తంభానికి కట్టబడి ఉంది. ఆమె పక్కనే ఒక పొడవాటి నలుపు మనిషి నిలబడి ఉన్నాడు. వీరప్ప చిలిపిగా నవ్వుతూ, ఇక్కడికి రావడానికి ధైర్యం చేసినది ఎవరు? ఇది నా అడవి, నా జంతువులు. అను, నువ్వు గౌరిని తీసుకెళ్ళావు, ఆమెను వదిలేయి.
వీరప్ప, ఇంటి దారి పట్టిపో చిన్నది, లేదంటే నువ్వు ఇక్కడే తప్పిపోతావు. అను దీపం ఎత్తి, మాయా దీపమా, మమ్మల్ని రక్షించు. దీపం ఘాటుగా వెలిగింది, దాని కాంతి చీకటిని చీల్చింది. వీరప్ప అరిచాడు. భయంతో పరుగెత్తిపోయాడు. జ్యోతి పీతలు అతని చుట్టూ తిరుగుతూ ప్రకాశించాయి. అను, రాజు, గౌరి ముగ్గురు మాయా దీపం కాంతిలో సురక్షితంగా గ్రామం వైపు నడిచారు. గ్రామస్థులు ఆశ్చర్యంగా వారిని చూసేందుకు గ్రామస్థుడు, చూడండి, అను ఆ మేకను తిరిగి తీసుకొచ్చింది. తాత నవ్వుతూ, చూడండి, ఈ దీపం మంచివారి హృదయాల కోసం మాత్రమే వెలుగుతుంది. అమ్మా, నా ధైర్యవంతురాలు అను. అదే నిజమైన మాయ. ఆ రాత్రి అను దీపాన్ని తన కిటికీ పక్కన ఉంచింది. అది మృదువుగా వెలిగింది, ఆమె ధైర్యానికి కృతజ్ఞత చెబుతున్నట్లుగా. అను నవ్వుతూ, శుభరాత్రి నా మాయా స్నేహిత. చంద్రుడు స్నేహపూర్వకంగా చిరునవ్వు చిందించాడు. దీపం కాంతి మెల్లగా తగ్గి, తన తదుపరి సాహసానికి ఎదురుచూస్తూ నిద్రలోకి జారుకుంది.